వైట్ సాస్ పెన్ని పాస్తాకి ఏ ఏ పదార్థాలు కావాలో మీరు ఇప్పుడు చూస్తున్నారు. ముందుగా నేనేం చేస్తానంటే పాస్తాను ఒక బౌల్‌లో తీసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకునే దానిలో కొంచెం నూనె వేసుకోండి. ఒక టీ స్పూన్ చాలు. ఇప్పుడు నేను అన్ని వెజిటబుల్స్‌ని మీరు చూసారు కదా! లైక్ మష్రూమ్స్, క్యాప్సికమ్, టొమాటోస్, ఆనియన్స్ అండ్ బేబీ కార్న్ అండ్ బ్రొకోలీ ఆల్ దీస్ ఏంటంటే ఆయిల్‌లో ఒక 15 మినిట్స్‌ని స్టిర్ ఫ్రై చేసుకుందాం. అండ్ 15-20 మినిట్స్ బాగా మగ్గాలి. దీని తర్వాత నేను బటర్‌ని ఒక బాండీలో తీసుకొని బటర్ కొంచెం కరిగాక నేనేం చేస్తున్నానంటే మైదా పిండి తీసుకున్నాను. మైదా పిండి ఎంత అంటే 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా పిండిని తీసుకున్నాను. అది దగ్గర పడినాక అంటే లైక్ లంప్స్ లేకుండా బాగా థిక్‌గా అయినాక ఇప్పుడు నేనేం చేస్తానంటే 250 ml ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నాను. అంటే ఇలాంటివి 2 కప్స్ అనమాట. అలాంటివి నేను 6-7 కప్స్ ఆఫ్ పాస్తా తీసుకున్నాను. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే ఇప్పుడు మనం మిల్క్ వేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ అనేది బాగా అంటే ఒక దగ్గర పడినప్పుడు ఇది ఎలా రావాలి లైక్ పాకంలాగా. దీని తర్వాత నేను పాస్తా వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. అన్ని వెజిటబుల్స్ వేసుకొని ఇప్పుడు మొత్తం కలపాలి. వెజిటబుల్స్ వేసుకునే ముందు కొన్ని చిల్లీ ఫ్లేక్స్ ఖచ్చితంగా వేసుకోండి. చీజ్ తప్పకుండా వేసుకోవాలి. అండ్ రెడీ టు సర్వ్ అనమాట.